నమస్తే. నేను మీ హరిత. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారా? అయితే వాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14న ఈ ఒక్క పని చేస్తే మీరు సక్సెస్ అవుతారంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఫిబ్రవరి 14థ్ వాలంటైన్స్ డే రోజు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మంచి ప్రశ్న అండి. వాలంటీర్స్ డే, ప్రేమికుల రోజు. సో ఇక్కడ మన సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అండి. అంటే ప్రేమికుల రోజు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా వేరే వాళ్ళని ఇష్టపడుతుంటారు. ఓకే, ప్రేమించడం ఓకే కాదనట్లే, కరెక్టే. బట్ థింగ్ ఈజ్ దానికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అండి. అంటే ఎవరికి వారు ప్రేమించుకోవడం, ఎవరికి వారిని ఎవరైతే ఇష్టపడుతుంటారో వారికి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అయితే కొంతమంది ఆర్థిస్తారు, అంటే అడుగుతూ ఉంటారు ప్రేమించమని. అంటే వాళ్ళ దగ్గర ల్యాక్ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతుంటారు. అంటే ఎవరైతే వారిని బాగా ఇష్టపడతారో, ఎవరైతే వారిని బాగా ప్రేమిస్తారో వారికి మంచి రిజల్ట్స్ వస్తాయండి లా ఆఫ్ అట్రాక్షన్లో. అయితే చాలా మంది ఏమంటారంటే, సార్ నాకు డెబ్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, లేదా నేను అనుకున్న పనులు అనుకున్నట్టు జరగట్లేదు, సక్సెస్ కావట్లేదు, ఎందుకు ఇలా అంటారు? మెయిన్ రీజన్ ఈజ్ సెల్ఫ్ లవ్ లేకపోవడం అండి. అంటే ఈ వాలంటైన్స్ డే ఎవరైతే ఉన్నారో, అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ అని ఎంటర్ చేస్తారో వాళ్ళకు మనీ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే చూడండి హరిత గారు, నన్ను అడుగుతారు చాలా మంది, ఏంటి సార్ మనీ అని ఎంటర్ చేయమని ఎందుకు అడుగుతారంటే, మనీ ఎప్పుడైతే మనం పలికినా, విన్నా, ఫీల్ అయినా మనీ వస్తుందండి. యద్భావం తద్భవతి. అయితే ఏం చేయాలి ఈ రోజు అంటే, కంపల్సరిగా బిఫోర్ ద స్లీప్, పడుకునే ముందు, రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని ఏంటి అంటే మిర్రర్ ఎక్సర్సైజ్ చేయాలండి. అయితే ఏమంటారంటే దానికంటే ముందుగా ఎందుకు ఇదే రోజు చేయమంటున్నారు? ఈ రోజు ఏంటంటే వాళ్ళకి వాళ్ళని ఇష్టపడితే చూడండి, ఎవరికి వాళ్ళు ఇష్టపడ్డా, ఎవరికి వాళ్ళని ప్రేమించుకుంటే వాలంటైన్స్ డే గుర్తుంటుంది. ఏంటి? లవ్నెస్, సెల్ఫ్ లవ్నెస్. కొంతమంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఇష్టపడతలేరు మేడం. అంటే ఎట్లా అంటే, నేను సరిగ్గా లేను నా జీవితం. ఎప్పుడైతే ఎవరైతే నేను అడుగుతుంటా, చాలా మంది మా క్లయింట్స్ వస్తుంటారండి, ఎలా ఉంది లైఫ్ అండి, ఏం బాగాలేదు సార్ అంటారు. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ చెప్తుంటారు. చూడండి, 190 వరకు వాళ్ళకి సరిగ్గానే ఉంటుంది మేడం వారి జీవితం. బట్ ఏదైతే 10% సరిగ్గా లేదో దానిపైనే వారు ఫోకస్ పెడుతుంటారు. మిగతా 90% ఉంది చూసారా, దానిపైన చూడరు, దానిపైన ఫోకస్ పెట్టరు. వారు కేవలం దాన్నే చూస్తుంటారు, బాధపడుకుంటూ కూర్చుంటారు. అయితే మీ దాంట్లో ఏదైతే ఉందో, మీలో ఉన్న ప్రతి మనిషిలో పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎవరైతే వారి జీవితంలో ప్లస్ను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారో వారికి ఇంకా ప్లస్నెస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, టాస్క్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటే ఒక 5 తీసుకోండి. ఏంటండి? 5. చిన్నప్పుడు 7th క్లాస్, 10th క్లాస్లో ఏదైనా మంచి మార్క్స్ వచ్చి ఉండొచ్చు, మంచి గ్రేడ్ సాధించిన వాళ్ళు ఉంటారు, లేదా జాబ్ ఆపర్చునిటీ ఆఫర్ లెటర్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఫస్ట్ టైం మీరు ఓన్ మనీ ఏదైనా ఎర్న్ చేసిన, అది జాబ్ లేదా బిజినెస్ ద్వారా సాధించి ఉంటారు. సో ఎవరో ఒకరు మెచ్చుకుని ఉంటారు మీ పనిని పట్ల. అది దాన్ని రాయమని చెప్తాను 5 టైమ్స్. ఆ రాసేసరికి లోపల ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? హ్యాపీ కదా. అంటే చూడండి, మనిషికి బాధ లేదా ఆనందం అనేది వారి యొక్క ఆలోచన విధానం బట్టి ఉంటుంది. వారి ఆలోచన గనక నా జీవితం సరిగా లేదు, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్‌లో జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తుంటే వారు బాధ ఫీల్ అవుతుంటారు. అంటే నీ ఆలోచన బట్టే నీ లోపల ఆనందమైన, దుఃఖమైన. సో నేనేమంటున్నా అంటే, మీ లైఫ్‌లో ఇప్పటివరకు, అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీ లైఫ్‌లో జరిగిన 5 ఇన్సిడెంట్స్, 5 ఈవెంట్స్‌ను, హ్యాపీయెస్ట్ గడిపిన ఈవెంట్స్‌ను రాసుకోమంటారు. ఓకే. పడుకునే ముందు. పడుకునే ముందు రాసుకున్న తర్వాత దాని గురించి ఆలోచిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మిర్రర్ ఎక్సర్సైజ్ చేయమంటాను. అంటే ఒక మిర్రర్ తీసుకొని ఫస్ట్ మీతో మీరు కమ్యూనికేషన్ అవ్వాలండి. ఎప్పుడైతే మీతో మీరు కమ్యూనికేషన్ అవుతారో ద గ్రేట్ పర్సన్‌తో కమ్యూనికేషన్ అయినట్టే లెక్క అంటారు స్వామి వివేకానంద. అయితే ఎలా మిమ్మల్ని మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి? ఫస్ట్ ఏంటిదంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మీ పేరుతోనే సంబోధించుకోవచ్చు. హాయ్ విశ్వ విజయ్, హౌ ఆర్ యూ? జస్ట్ ఎవరికి వాళ్ళు పేరుతో పిలుచుకొని ఎవరితో వాళ్ళు మాట్లాడుకోవాలి. ఫస్ట్ మిర్రర్‌లో మాట్లాడుకోవాలి. నీతో నువ్వు మాట్లాడుకుంటే నీలో ఉన్న పాజిటివ్‌నెస్ అనేది డబుల్ అవుతుంది. సో యూ ఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్. అంటే వాళ్ళ ప్రొఫెషన్‌కి సంబంధించి గాని, లేదా ప్యాషన్‌కి సంబంధించి గాని, నువ్వు ఎంతో మెంబర్స్‌కి వాల్యూ యాడ్ చేస్తున్నావని గాని, సో ఒక డాక్టర్ అనుకోవచ్చు, నువ్వు ఎంతో మంది పీపుల్స్ వాళ్ళ యొక్క ఇష్యూస్‌ను హీల్ చేస్తున్నావని. ఒక టీచర్ అనుకోవచ్చు, ఏంటంటే ఎంతో మంది యొక్క స్టూడెంట్స్ వారి యొక్క లైఫ్‌ను ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తున్నారని. అట్లా ప్రతి ఒక్క ప్రొఫెషన్‌లో లైఫ్‌లో అనుకోవచ్చండి. ఒక ఎడిటర్ అనుకోవచ్చు, మంచి ఎడిటింగ్ చేస్తున్నాను ఒక వీడియోను. ఒక కెమెరామన్ అనుకోవచ్చు, ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే అలా అనుకుంటారో ఏమవుతుందంటే మన ఎడ్లు సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతూ ఉంటుంది మేడం. దాని తర్వాత సపోజ్ మనీ కావాల్సి ఉంది, ఏమని చేయాలంటే మిర్రర్‌లో చూస్తూ ఐ యామ్ రిచ్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్,
ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్. అంటే మనీకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ ఉంటాయి కదండి, వాటిని కంటిన్యూస్గా మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. మీరు అనొచ్చు, ఎందుకు మరి అద్దంలో చూసినప్పుడు మన ఫేస్లో స్మైల్ ఉంటుందండి. ఎప్పుడైతే మన లక్ష్మీదేవి కంటే ఎవరంటే ఇష్టమట అండి హరిత గారు, ఎవరైతే ఫేస్లో స్మైల్ ఉంటుందో వారి అంది ఇష్టం. ఎవరైతే సీరియస్గా ఫేస్ ఉంటుందో వారు కూడా ఎవరంటే ఇష్టం. ఎవరంటే జ్యేష్ఠాదేవి. అంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి సిస్టర్స్ అండి. ఓకే, అయితే చూసినట్టయితే ఎవరైతే చూడండి బాధగా మీరు అంటారు, సార్ బాధగా ఉంటే మరి ఎట్లా సార్ అంటే, నిజంగా బాధగా ఉంటే వారు బాధను ఎక్స్పీరియన్స్ అవుతున్నారంటే లోపల ఎలాంటి భావాలండి హరిత గారు వస్తున్నాయి చెప్పండి? బాధాకరమైన భావాలు. ఎలాంటి భావనలు వస్తే అలాంటి వాటిని వారు ఆకర్షించుకుంటారు. మరి ఏం చేయాలి సార్? లోపల మనీ రావట్లేదు, బాధ రాకుండా నాకు ఆనందం ఎలా వస్తుందని అంటారండి. కరెక్టే వాళ్ళ క్వశ్చన్. దానికోసం ద బెస్ట్ ఎక్సర్సైజ్ ద గ్రాటిట్యూడ్. అంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. అంటే మీరు లైఫ్లో ఎన్నెన్నో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఉంటాయండి. అంతెందుకు మేడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వరకు కృతజ్ఞత చూపించే అంశాలు ఉంటాయి. బట్ అన్నిటిని మర్చిపోయి కంప్లైనింగ్, అంటే ప్రతి దాని యందు కంప్లైనింగ్ చేస్తుంటారు. అలా చేయకూడదు. మనం 4 వదిలేయమని చెప్తారు మా స్టూడెంట్స్. కొన్ని చెప్తాను ఆ సీక్రెట్స్. బట్ ఈ వాలంటైన్స్ డే రోజు స్పెషల్గా ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా నేను చెప్తున్నాడు సీక్రెట్స్ ఏంటంటే, మీరు వదిలేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఏమిటి అంటే, ఎవరిని కూడా ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కొంతమంది చూస్తే వీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు, కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం వ్యాపిస్తాయండి. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకొంతమంది బ్లేమింగ్, వీళ్ళు సరిగ్గా లేదు, వారు సరిగ్గా లేరు, నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి ఎందుకంటే టీచర్ సరిగ్గా చెప్పలేదు, మార్క్స్ తక్కువ వచ్చినాయి ఎందుకంటే అది మెయిన్ అక్కడే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ ఎందుకు రిజల్ట్స్ రావంటే వారు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు ఎదుటి వారి మీద బ్లేమింగ్స్ చేయడం అలవాటు ఉంటుంది. ఇంకొకటి సి అంటే కంపారిజన్ చేస్తుంటారు. ఓకే, ప్రతి దానికి వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా కంపారిజన్ చేస్తుంటారు, అదైతే కంప్లైనింగ్ కూడా చేస్తుంటారు. అండ్ ఇంకొకటి జడ్జిమెంట్ చేసేస్తారు, వీళ్ళ లైఫ్ ఇంతే, వీడు సరిగ్గా లేదు, ఈ ముఖ్యమంత్రి కంటే ఆ ముఖ్యమంత్రి బెటర్, ఆ ముఖ్యమంత్రి అంటే ప్రతి దానికి జడ్జిమెంట్. సో ప్రతి దానికి చేయడం వల్ల లోపల ఏం ఫీలింగ్స్ వస్తాయంటే నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయండి. దానివల్ల రిజల్ట్స్ రావు. ఫస్ట్ ఏం ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ మెడిటేషన్ అండి. 4 వదిలేసాం కదా, మెడిటేషన్ ఎవ్రీ డే మెడిటేషన్ చేయాలి మేడం. ఎస్పెషల్లీ వ్యాలంటైన్స్ డే బిఫోర్ స్లీప్ కనుక మీరు చేయగలిగితే చేస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళే చేయాలా ఇది? చేస్తే ఏంటంటే మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏంటంటే మేడం, హోప్ ఉంటారు, ఆప్టిమిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. ప్రతి దాన్ని పాజిటివ్ చూసే తత్వం ఎక్కువ కలిగి ఉంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్, మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి మరి? థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే మా క్లాసెస్ లో అటెండ్ అవుతాయి. మరి ముఖ్యంగా ఈ 4 వదిలేమని చెప్పాను కదా, 4 పట్టుకోవాలి మేడం. ఏంటంటే మెడిటేషన్ ఎవ్రీడే చేయాల్సిందే మేడం. ఎవ్రీడే మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కరిగిపోతుంది. నెక్స్ట్ విజువలైజేషన్, గొప్పగా ఊహించుకోండి. తర్వాత గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలియజేయండి. అఫర్మేషన్స్ మీకు కావాల్సింది ఆల్రెడీ వచ్చినట్టుగా రాసుకోండి. అంటే మెడిటేషన్, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్ చేయండి. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా హరిత గారు, ఓకే, ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ చేరాలి మేడం. ఓకే, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి సబ్జెక్ట్ అనేది వెళ్ళాలి. అయితే వెళ్ళాలని దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్నా లేదా గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. అంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.